మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు ఓ దివ్యమైన వర్తమానాన్ని ప్రభు మనకు సిద్ధపరిచి ఉంచారు. సకల శాస్త్రాలకు మించిన రాజ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఎందుకో తెలుసా? ఇజ్రాయిల్ చరిత్ర రాసిన ఒక గొప్ప చరిత్రకారుడు లియోన్ యూరిస్. ఆ భక్తుడు ఇలా అంటాడు, ఈజిప్షియన్స్కి పిరమిడ్స్ ఉన్నాయి, బాబిలోనియన్స్కి హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి, క్రైస్తవ జాతికి వాటికంటే శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది. నేను ఎన్నో పుస్తకాలు రాశాను, ఎన్నో పుస్తకాలు చదివాను. నేను వ్రాసిన పుస్తకాల్లో, నేను చదివిన పుస్తకాలు, ఆకాశం క్రింద భూమికి పైన ఉన్న పుస్తకాలన్నిటిలో అతి శ్రేష్టమైన పుస్తకం, ది బెస్ట్ రాజగ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని ఆ భక్తుడు మాట్లాడతాడు. ఆ భక్తుడు ఎవరో మాట్లాడటం మాత్రమే కాదు, అక్షర సత్యం. సృష్టిలో ఎన్ని గ్రంథాలున్నా గ్రంథాలన్నిటికీ రాజగ్రంథం, సకల శాస్త్రాలకు మించిన అతి శ్రేష్టమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, కీర్తనల గ్రంథం 119 కీర్తన 96 చరణంలో భక్తుడు ఇలా మాట్లాడతాడు. కీర్తనల గ్రంథం 119:96. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశం అపరిమితమైనది. విన్నారా ఈ మాట? సకల సంపూర్ణతకు, ప్రతి శాస్త్రానికి, ప్రతి దానికి ఒక సంపూర్ణత ఉంది, పరిమితి ఉంది. కానీ నీ ధర్మోపదేశం, నీ వాక్యం అపరిమితమైనది. క్రైస్తవ జన్మ, నీకు నాకు దేవుడిచ్చిన ఈ రాజగ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సకల శాస్త్రాలను మించింది. ఓ రకంగా చెప్పాలంటే సృష్టిలో మనుషునికి ఉపయోగపడే ప్రతి శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పుట్టిందే. విన్నారా? ప్రతి విధమైన మనుషునికి మేలు కలుగు చేసే ప్రతి శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పుట్టింది. ఈరోజు మనిషి వాహనం మీద ఎంతో దూరం ప్రయాణమే వెళ్తున్నాడు. దేనివలన? పెట్రోల్. అసలు పెట్రోల్ కనుక్కుంది ఎవరో తెలుసా? క్రైస్తవుడు. క్రైస్తవుడు పెట్రోల్ని దేన్ని బట్టి కనుక్కున్నాడు? బైబిల్ని బట్టి. ఒకసారి ఓ భక్తుడు బైబిల్ చదువుతూ ఉంటే వెంటనే తాను పనిచేసే సంస్థ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడట, అయ్యా, నేను ఈజిప్ట్ దేశానికి వెళ్తాను, ఈజిప్ట్ దేశంలో ఎక్కడ పెట్రోల్ ఉందో నేను కనుక్కుంటా, నాకు కొంచెం అవకాశం ఇస్తావా? పిచ్చోడా, ఈజిప్ట్ దేశంలో పెట్రోల్ ఉంటావేంటాయా? అక్కడ ఆయిల్ సోర్సెస్ ఉండే అవకాశమే లేదు. నువ్వు భ్రమపడుతున్నావు. నేను భ్రమపట్ల, ఖచ్చితం ఈజిప్ట్ దేశంలో తప్పకుండా పెట్రోల్ దొరుకుతుంది. దేన్ని బట్టి నువ్వు చెప్తున్నావు? మోషేను తల్లి నైలు నదిలో పెట్టింది కదా, నైలు నదిలో పెట్టేటప్పుడు ఆ జమ్ము పెట్టకు కీలు పూసింది, అంటే తారు. తారు పెట్రోల్ యొక్క ముడి పదార్థం. పెట్రోల్ నుంచి వచ్చిందే తారు. అక్కడ తారు ఉందంటే డెఫినెట్గా అక్కడ పెట్రోల్ దొరుకుతుంది. ఎక్కువ లోతు తవ్వాల్సిన అవసరం లేదయ్యా, నేను అనుకుంటాను కొంచెం లోతు తవ్వితేనే పెట్రోల్ వచ్చేస్తుంది అని చెప్తే నాకైతే నమ్మకం లేదు. కానీ నువ్వు చెప్తున్న మాటను బట్టి అమెరికా దేశం నుంచి నేను అక్కడికి పంపిస్తున్నా. పెట్రోల్ దొరికిందా నీ ఉద్యోగం ఉంటుంది, పెట్రోల్ దొరక్కపోతే నీ ఉద్యోగం కూడా ఊస్టింగ్ అయిపోద్ది అని చెప్పి హెచ్చరిస్తే, లేదు డెఫినెట్గా దొరికిద్దని ఈజిప్ట్ దేశానికి వెళ్ళి మోషేను ఏ ప్రాంతంలో నైలు నదిలో వదిలేరో ఆ వివరాలు కనుక్కొని అక్కడ కొంచెం తవ్వితే భూమిలో నుంచి పెట్రోల్ తండుకుంటూ వచ్చిందట. సకల శాస్త్రాలకు మించినది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒక ఆయన బల్బు కనిపెట్టాడు. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన అందరూ పొగిడారు, అయ్యా ప్రపంచాన్ని వెలిగించావు, ఎంత గొప్ప మేధావివో కదా,
నువ్వు ప్రపంచాన్ని వెలిగించడానికి కారణం ఏంటి? ఆ భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఈ బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించా. బైబిల్ నిన్ను వెలిగించడం ఏంటయ్యా? ఆయన చరిత్ర చాలా చెప్పాడు. ఆ చరిత్ర చెప్పాలంటే చిన్నప్పుడు చాలా అమాయకుడట థామస్ ఆల్వా ఎడిసన్. ఓ రోజు కోడి గుడ్లు పొదుగుతూ ఉంటే అమ్మ నాన్న అడిగాడట, డాడీ ఆ కోడి ఏంటి తెల్లటి మీద కూర్చొని ఉంది? పొదగటం నాయన. పొదగటం అంటే ఏంటి? పొట్ట కింద పెట్టుకుంటే వేడి పుట్టి ఆ గుడ్లో నుంచి పిల్లలు బయటకు వస్తాయి అని చెప్తే మనోడు చిన్నప్పుడే శాస్త్రవేత్త. అమ్మా నాన్న నిద్రపోయేటప్పుడు కోడిపెట్ట పొట్ట కింద పెట్టుకుంటేనే వెట్టబుట్టి పిల్లలు బయటికి రావటం ఏంటి? నా పొట్ట కింద పెట్టుకుంటే పిల్లలు బయటికి రావా అని ఆ కోడిపెట్టని లేపి ఆ గుడ్లు తీసుకొచ్చి పొట్ట కింద పెట్టుకొని పొట్టా నుంచి పండుకున్నాడంట వేడి పుట్టాలని. కొంచెంసేపు అట్లా ఆనుకున్నాడు, తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయాడు. గుడ్ల మీద పడ్డాడు, పట పగిలిపోయింది. భయంకరమైన కంపు వస్తుంది. రాత్రిపూట మేలుకొని ఏమైందా అని ఆ కిరోసిన్ దీపం వెలిగించి చూస్తే పుణ్యాత్ముడు చేసిన కార్యం. ఏమిరా ఇదంటే, కోడి పొట్ట కింద పెట్టుకుంటేనే పిల్లలు బయటకు రావటం ఏంటి, మన పొట్ట కింద పెట్టుకుంటే రావా అని ప్రయోగం చేశాను అన్నాడట. ఒరే నీ ప్రయోగానికి ఒక నమస్కారం రా, ఒరే అమాయకపు చక్రవర్తి ఎట్లా బతుకుతావురా అని స్కూల్లో జాయిన్ చేస్తే ఆ స్కూల్ టీచరు ఇంత పొడుగు లెటర్ రాసిందట. మనోడు వాళ్ళ అమ్మ దగ్గరికి మనీ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఏమిరా నాయన అంటే టీచర్ గారు ఇచ్చింది అన్నాడు. ఓపెన్ చేసి చూస్తే, అమ్మ మీ కొడుకు తలకాయలో మెదడు ఇంత కూడా లేదు, మట్టి మశానం తప్ప, చెత్త చెదారం తప్ప మెదడు ఏమాత్రం లేదు. ఈయన మా స్కూల్లో జాయిన్ చేసినట్టుంటే నేను స్కూలే వదిలిపెడతా, నీకు దండం పెడతా, నీ కొడుకును మా స్కూల్కి పంపించొద్దని ఆ స్కూల్ టీచర్ రాస్తే ఆ తల్లి ఆ ఉత్తరం దేవుని సన్నిధిలో పరిచి బిడ్డను అక్కడ మోకరింపు చేసి, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నాయి కదా, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకున్నావు కదా, నా బిడ్డ వెర్రివాడే, జ్ఞానులు సిగ్గుపడేటట్లుగా వెర్రివారిని నిలబెడతానన్నావే, నా బిడ్డని నిలవబెట్టు ప్రార్థించిందట. అద్భుతం. ఆ తల్లి ప్రార్థన మూలంగా వెర్రివాడు ప్రపంచాన్ని వెలిగించే శాస్త్రవేత్తగా మారాడు. ఇంతకీ థామస్ ఆల్వా ఎడిసన్ అడిగారు, అయ్యా ప్రపంచాన్ని నువ్వు వెలిగించడానికి కారణం బైబిల్ నిన్ను వెలిగించింది అన్నావు కదా, ఏం వెలిగించిందయ్యా బైబిల్ అన్నాడట. యోబు గ్రంథంలో ఒక మాట రాసింది, మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. విన్నారా? మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు. దేనికి అంతం? చీకటికి. అంటే చీకటి లేకుండా చేస్తారు. చీకటి లేకుండా చేసేది ఏది? వెలుగే కదా. వెలుగునిచ్చేది ఏది? కరెంటే కదా, ఆ బల్బే కదా. సో బల్బు కనిపెట్టాలని ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఎస్, చూసారా తమ్ముడు చెల్లి, ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా ఈ గ్రంథం రాజగ్రంథం. ఈజిప్షియన్స్కి పిరమిడ్స్ ఉన్నాయి, పిరమిడ్స్ కంటే శ్రేష్టమైన గ్రంథం నీ చేతిలో ఉంది. బాబిలోనియన్స్కి హ్యాంగింగ్ గార్డెన్ ఉంది, దానికంటే శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుడు నీకు ఇచ్చాడు. దీన్ని నువ్వు సరిగ్గా చదివితే, దీన్ని సరిగ్గా నువ్వు ఆస్వాదించుకోగలిగితే ఓ దివ్యమైన మాట చెప్తాను. మానసిక శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, వైజ్ఞానిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, కుటుంబ శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, వాట్ నాట్, మేలైన ప్రతి శాస్త్రం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడు. అందుకనే భక్తుడైన మోషే ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇస్తూ ద్వితీయోపదేశకాండంలో ఇలా అంటాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఆ మాట. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. విన్నారా? ఈ మాట? బ్యాక్ అక్కడే ఉంచు. చూడండి, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. ఏ జనం మనం? ప్రపంచంలో ఏ జాతికి లేని నీతి విధులు,
నీతి విలువలు నీతి విలువలు నేర్పే ఏకైక గ్రంథం, నీతి శాస్త్రాన్ని నేర్పే ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. వ్యభిచరించవద్దని మీతో ఎవరో అన్నారు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే వాడు ఎలాంటి నీతి విధి! ఎవడైనా నేను కుడి చెంప మీద కొడితే ఎంత గొప్ప నీతి విధి! ఎవరి కష్టార్జితాన్ని బిగబట్టొద్దు. కూలివాడి కూలి బిగబడితే ఆ కూలి నీ దగ్గర దేవుని సన్నిధిలో మొరపెట్టింది జాగ్రత్త. ఎంత గొప్ప నీతి విధి! ఇలాంటి నీతి విధులు కలిగిన జనం భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క జాతి, అదే క్రైస్తవ జాతి. అయితే బిడ్డలారా, ఇలాంటి నీతి విధులు మనలో పనిచేయాలంటే ఓ భక్తుడు ఇలా అంటాడు. ఏడబ్ల్యూ టోజర్ ఏమంటాడు తెలుసా? ఈ గ్రంథం కన్నీళ్లతో రాయబడింది. కన్నీళ్లతో రాయబడిన ఈ గ్రంథపు మాటలు ఒక వ్యక్తి కన్నీళ్లతో దాన్ని అంగీకరిస్తే ఆ వాక్యం ఎంత గొప్ప కార్యమైనా వాని హృదయంలో జరిగించగలుగుతుంది. ఆకతాయిగా, అల్లరి చిల్లరిగా వాక్యం వినేవాడు, చదివేవాడితో దేవుడు మాట్లాడటానికి దేవుని దగ్గర మాటలు ఉండవు అంటాడు. ఆ మాట చదివినప్పుడు నా గుండెలో వణుకు పుట్టింది. మరోసారి చెప్పంటారా? ఈ గ్రంథం కన్నీళ్లతో రాయబడింది. ఈ గ్రంథంలో ఉన్న వాక్యం ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పుడు ఏ వ్యక్తి అయితే కన్నీళ్లతో ఆ వాక్యం అంగీకరిస్తాడో ఆ వాక్యం ఆ వ్యక్తిని ఎంత గొప్ప వ్యక్తిగానైనా తీర్చిదిద్దగలుగుతుంది. ఆకతాయితనంగా వాక్యం చదివేవాడితో, ఆకతాయితనంగా వాక్యం వినేవాడు, అల్లరి జనంగా బ్రతుకుతూ ఆకతాయిగా బైబిల్ వినటానికి కూర్చున్న వాడితో దేవుడు మాట్లాడటానికి దేవుని దగ్గర మాటలు ఉండవట. అంటే వాళ్ళతో దేవుడేమీ మాట్లాడ్డట. అందుకని యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో, విన్నారా? వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపాను. క్రైస్తవ జనమా, ఏ జనానికి లేని నీతి విధిలో ఈ క్రైస్తవ జాతికి దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యులు మనం. అందుకనే నేను వాక్యం అందించే ముందు ఈ పాట పాడటానికి భలే ఇష్టపడతా. ఏ పాట? వాక్యమును యాకోబు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనమునకి లాగునా చేసియుండ లేదని దేవునికి. చూసారా? ఏ జనానికి లేని నీతి విధులు క్రైస్తవ జాతిగా పిలువబడుతున్న నీకు నాకు దేవుడి మాటలు అనుగ్రహించారు. కొంతమంది సాక్ష్యాలు వింటూ ఉంటే ఓ తల్లి అంటది, భర్తను గౌరవించడం నాకు వచ్చేది కాదయ్యా. ఏంటంటే మగోడైతే, భర్త అయితే ఏంటంట, ఆయన చూసి వణకాల లెక్కలేనితనంగా మాట్లాడేదాన్ని అయ్యా. ఒకరోజు వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండుడి ఆ మాట చదివేనయ్యా. నా భర్తకు నేను ఎలా భయపడాలి? నా భర్తకి ఎలా లోబడాలి? ప్రభువుకి ఎట్లా భయపడతానో నా భర్తకు అలా భయపడాలా? ప్రభువుకి ఎలా లోబడతానో నా ప్రభువుకి అలా లోబడాలా? ఆ రోజు నుండి నా భర్తలో ప్రభువును చూసుకుంటానయ్యా. ఎప్పుడైనా భర్త చెప్పిన నీతి మాటకు వ్యతిరేకంగా నోరెప్పుడైనా లేస్తే సాక్షాత్తు నా ప్రభువుకు వ్యతిరేకంగా లేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అయ్యా. నా భర్త డ్యూటీ నుంచి ఇంటికి వస్తే ఒకప్పుడు వచ్చేవాళ్ళే మంచినీళ్ళ ఆయనే ముంచుకొని తాగుతాడులే, అన్నం ఆయనే పెట్టుకుంటాడులే అని లెక్కలేనితనంగా ఉండేదాన్ని. ఆ వాక్యం నన్ను దర్శించిన తర్వాత నా భర్త ఇంటికి రావటంతో సాక్షాత్తు నా ప్రభు నా ఇంటికి వచ్చాడు. ఆ భయం, ఆ వణుకు, ఆ దైవికమైన మనసు నా గుండెల్లో కలిగిందయ్యా. భర్త అంటే విలువ లేకుండా బ్రతికిన నాకు
భర్తను అంతగా గౌరవించే ఆ సంస్కారం నేర్పింది రాజగ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నిజమే, వాక్యాన్ని సరిగ్గా చదువుకున్న భర్త ఏమంటాడు తెలుసా? ఒకప్పుడు భార్య అంటే నా కాళ్ళ కింద అనిగుండే బానిస అనుకున్నానండి. నేను సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. నేను కూర్చోమంటే కూర్చోవాలా, నిలవబడమంటే నిలవబడాలా, నేను బాసు అని అనుకునేవాడిని అండి. నిజమే, కొంతమంది అనుకుంటారు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, ఒక భక్తుడు ఇలా అంటాడు, భర్త అంట భార్యను భయపెడుతున్నట్టుగా నటించి గుండెల్లో భయపడతా ఉంటాడట. భార్య తక్కువ తిందా? భయపడుతున్నట్లుగా నటించి భర్తను భయపెట్టిద్దట. ఆ కుటుంబాల్లో ఉన్న విచిత్రం ఇది. భర్త అన్నట్లుగా మేకపోతు గాంభీర్యం అంటారు కదా, పైకి అంటాడు కానీ లోపల మా ఊడికి టెర్రరే. ఆ తల్లి ఏమన్నా తక్కువ తిందా? భయపడుతున్నట్టుగా నటించి భయపెట్టిద్దట భార్య. లోకం అలా ఉంటుంది. కానీ విచిత్రం తెలుసా? వాక్యం పట్టుకున్న భర్త భార్యని ఎప్పుడు బానిసగా చూడడు. ఓ భర్త ఇలా అంటాడు, దేవుడు అవమాన కలుగు చేసిన విధానం నాకు గుర్తొస్తే, నా భార్యకి నేను ఎంత గౌరవం ఇవ్వాలో నాతో దేవుడు మాట్లాడాడయ్యా. క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడో, నా భార్య నేను ఎంత ప్రేమించాలో వాక్యం నాకు నేర్పిందయ్యా. ఏమి నేర్పిందయ్యా? ఏదేని తోట అవాదము అంటాడు ఆయన. దేవుడు అవమును కలుగు చేసేటప్పుడు ఆదాము కాలులో ఉన్న ఎముకతో తీలా, కాలులో ఉన్న ఎముకను తీసి అవమని చేయలా. ఒకవేళ కాలులో ఉన్న ఎముకతో కనుక అవమని చేసి ఉంటే మా ఆదాము సార్ ఏమనేవాడు తెలుసా? నా కాలు కింద నుంచి తీయబడ్డావు, నా కాళ్ళ కిందే ఉండాలి నువ్వు అన్నారా? నా బానిసవే, బాంచన్ని కాళ్ళు మొక్కుతా అని నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని బాసిజం చేసేవాడు. దేవుడు కాళ్ళలో నుంచి తీయలా. అలాగని ఆదాము నడినెత్తి మీద నుంచి తీయలా. ఒకవేళ నడినెత్తి మీద నుంచే తీస్తే ఇప్పుడు అవ్వమ్మ బాసై కూర్చునేది. ఆదాము తల మీద కూర్చొని నీ తల మీద నుంచి తీయబడ్డా కాబట్టి నీ నెత్తి మీద కూర్చుంటానని ఆదాము తల మీద కూర్చొని తబల వాయించేది. దేవుడు అనంత జ్ఞాని. కాళ్ళలో నుంచి తీయలా, తలలో నుంచి తీయలా. ఎక్కడి నుంచి తీశాడు? పక్కటెముకలో నుంచి తీశాడు. ఎందుకు పక్కటెముకలో నుంచి? భార్యాభర్తలరా, ఒకరినొకరు హత్తుకొని బ్రతకండి. సాటి అయిన సహాయం అంటే నీవెంతో నీ భార్య ఎంత, పురుషుడెంతో భార్యకు కూడా అంత సముచిత స్థానం దేవుడిచ్చాడయ్యా. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ప్రాణం పెట్టాడు కదయ్యా. ఆ యేసు క్రీస్తును చూసి భార్యని ఎలా ప్రేమించాలో, ఎలా ప్రేమించాలి, ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాలనే ఆ విలువ బైబిల్ నాకు నేర్పింది. ఇది అల్లర చిల్లరగా వినేవాడికి అర్థం కాదు సార్. అమ్మా వింటున్నారా? ఆటకాయతనంగా చదివేవాడికి బైబిల్ అర్థం కాదు. ఇది కన్నీళ్లతో రాయబడిన రాజగ్రంథం. కన్నీళ్లతో రాయబడిన ఈ రాజగ్రంథం నీలో కార్యం చేయాలంటే ఆ వాక్యం వినేటప్పుడు కన్నీళ్లతో వాక్యం వినాలి, విరిగి నలిగిన మనస్సుతో వాక్యం వినాలి. తండ్రిని ఎలా గౌరవించాలో నాకు తెలిసేది కాదు సార్. నా వరకు తండ్రి అంటే చాలా గౌరవం. అమ్మ దగ్గరకు వచ్చేసరికి అంటే అమ్మ అంటే గౌరవం లేదని అనను, కానీ ఆ యవ్వన వయసును బట్టి అమ్మ అంటే లెక్కలింతాను, నానంటే భయం, గౌరవం. అమ్మ అనేసరికి స్వతంత్రం, ఆ స్వతంత్ర భావము ఏదో కానీ లెక్క లేకుండా ఉండేవాడిని 10వ తరగతి దాకా, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ దాకా. వింటారా? యేసయ్య వాక్యం ఎప్పుడైతే నన్ను దర్శించిందో, నా ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, నా ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, నేను ఆడేది అబద్ధమైతే నా ప్రభు వింటాడు. ఎప్పుడైతే ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించానో అమ్మను నాన్నను ప్రేమించే ప్రేమికుడిగా మారిపోయా. సహజంగా యవ్వన వయసులో ఒక యవ్వనబ్బాయి ఎవరో ప్రేమలో పడతాడు. నేను ప్రేమలో పడ్డాను అంటే యేసయ్య ప్రేమలో, తర్వాత అమ్మా నాన్నను ప్రాణాధికంగా ప్రేమించే ప్రేమికుడిగా మారిపోయా. అమ్మంటే ప్రాణం. ప్రభు నన్ను దర్శించిన తర్వాత అమ్మ మాటకు వ్యతిరేకంగా మాట్లాడటం, అమ్మను గాయపరచటం, నాన్న మీద తిరుగుబాటు చేయటం ఊహల్లో కూడా లేదు. ఈ అనాగరికుడికి నాగరికత నేర్పింది
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ సంస్కారం లేని వాడికి సంస్కారం నేర్పింది. అమ్మని ఎలా ప్రేమించాలో, నాన్న ఎలా గౌరవించాలో, తోబుట్టువులను ఎలా ప్రేమించాలో, సంఘాన్ని ఎలా ప్రేమించాలో ఈ సంస్కారం నేర్పింది. సంస్కారం లేని నాకు సంస్కారం నేర్పింది సంస్కారవంతుడైన దేవుడు. ఆ దేవుడు రాసిచ్చిన ఈ అద్భుతమైన గ్రంథం. అయితే సుమి, ఈ గ్రంథం ఒక వ్యక్తిలో పనిచేయాలంటే ఎగైన్ మరలా చెప్తున్నాను, ఈ గ్రంథం కన్నీళ్లతో రాయబడింది. కన్నీళ్లతో రాయబడింది. విరిగి నలిగిన మనస్సుతో కన్నీళ్లతో ఎవడు వాక్యాన్ని అంగీకరిస్తాడో ఆ వాక్యం అని హృదయక్షేత్రాన్ని తాకి ఈ గ్రంథం దొంగను దొరగా మారుస్తుంది, వ్యభిచారిని పవిత్రుడుగా మారుస్తుంది, కోపిష్ఠుడిని గయ్యాలిదాన్ని సాత్వికురాలిగా మారుస్తుంది, ముంగోపిని దీర్ఘశాంతం కలిగిన వాడిగా మారుస్తుంది. సకల శాస్త్రాలను మించిన ఈ రాజగ్రంథం ఈ మట్టి మనిషిని మహనీయుడిగా మార్చగలుగుతుంది. మీరు అనొచ్చు, వాక్యం అంత శక్తివంతమైందా అయ్యా? ఎస్, ఎంత శక్తివంతమైందో చెప్తాను. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమయ్యాయి. విన్నారా? ప్రపంచాలు దేవుని వాక్యం వలన నిర్మాణమయ్యాయి. ప్రపంచాలే దేవుని వాక్యం వలన నిర్మాణమైతే ఈ వాక్యాన్ని నువ్వు సరిగ్గా పట్టుకుంటే ఈ వాక్యం నీ కుటుంబాన్ని నిర్మించలేదా? నీ ఆర్థిక స్థితిగతులు నిర్మించలేవా? నీ ఆధ్యాత్మిక స్థితిగతిని నిర్మించలేవా? అయ్యలారా, సకల శాస్త్రాలను మించిన ఈ రాజగ్రంథాన్ని ప్రతి దినం జుర్రుకుంటూ ఉండు, అనుభవిస్తూ ఉండు, ఒక్కొక్క మాట ఆస్వాదిస్తూ ఉండు. వెండి కంటే, వేలాది వెండి బంగారాల కంటే, తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే మధురమైనది దేవుని వాక్యం. ఇది చదివే ఎన్నోసార్లు, దేవా ఇలాంటి నీతి విధులు నాకు ఇచ్చి నన్ను ఎంత ధన్యుని చేశావు. కొన్ని సందర్భాలు వాక్యం చదువుకుంటూ ఉండేటప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవా ఇక జీవితాంతం బైబిల్ దగ్గర అట్లాగే కూర్చొని అలాగే చదువుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో కదా. కారణం ఏంటో తెలుసా? దొంగను దొరగా మార్చగలిగిన, దుర్నీతిపరుని నీతిపరుడుగా తీర్చిదిద్దగలిగిన బృహత్తరమైన శక్తి వాక్యంలో దాగుంది. ముగిస్తున్న, సకల శాస్త్రాలకు పరిమితి ఉంది. దేవుని ధర్మశాస్త్రం అపరిమితమైనది, అపరిమితమైనది. సకల శాస్త్రాలను మించిన రాజగ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ప్రతిరోజు ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యపు వెలుగులో నీ బ్రతుకును చూసుకో. ముగిస్తున్నా, మరలా చెప్తున్నా, ఈ గ్రంథం కన్నీళ్లతో రాయబడింది, చెరసాలలో ఉండి రాయబడింది, ఉపవాసాల మధ్యలో రాయబడింది, కన్నీళ్లతో రాయబడింది గ్రంథం. ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు విరిగి నలిగిన మనస్సుతో కన్నీళ్లతో దేవుని వాక్యం అంగీకరిస్తే ఆ వాక్యం దేవుని వంటివాడిగా నిన్ను మారుస్తుంది. అల్లరి చిల్లరగా వాక్యం వినే వాళ్ళకి, ఆకతాయితనంగా దేవుని వాక్యం చదివే వాళ్ళతో దేవుడు మాట్లాడటానికి దేవుని దగ్గరే మాటలు ఉండవట. అల్లరి చిల్లరగా కాక విరిగి నలిగిన మనస్సుతో దేవుని వాక్యం వినే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయును గాక. అలా నువ్వు వింటే నీ మీదే దేవుడు దృష్టి నిలుపును గాక. ప్రార్థన చేస్తాను. సకల శాస్త్రాలకు మించిన రాజగ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ఆ రాజగ్రంథాన్ని ధ్యానించి రాజులుగా బ్రతికే కృప మాకు దయచేయి. వాక్యం మేము వినేటప్పుడు కన్నీళ్లతో వినే కృప దయచేయి. వాక్యం విత్తేటప్పుడు కన్నీళ్లతో వాక్యం విత్తే కృప దయచేయి. వాక్యం ఏది మాలో నిరర్ధకం కాకూడదయ్యా. ప్రభువు నూరంతలుగా వాక్యం ఫలించినట్లుగా కృప చూపించండి. ఇదిగో మీ వాక్యం వినే ప్రతిసారి విరిగి నలిగిన హృదయంతో ఆస్వాదించే భాగ్యం మాకు దయచేయమని చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి,
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడుగా ఉండునుగాక.